హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మీ శరీరంలో అధిక కొవ్వు ఉన్నా లేదా మీరు లావుగా ఉన్నా, అదేవిధంగా ఇతర ఏదైనా సమస్యలు మామూలుగా షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఇతర ఏదన్నా సమస్యలు ఉన్నా, మీకు అసలైన దాని మీద ఏదైతే ఎఫెక్ట్ పడుతుందో దాని నుంచి మీరు కోలుకోవాలి, మీ శరీరంలో మంచి బలం అనేది రావాలి అనుకుంటే ఈరోజు ఒక మంచి టిప్స్ చెప్తాను, అది ఆచరించండి. ఈరోజు నేను చెప్పబోయేది చాలామంది చెప్పుంటారు, మీకు తెలిసి ఉంటుంది, కానీ నేను చెప్పంగానే ఇది చాలామంది చెప్పారు, మేము యూజ్ చేసాము కానీ ఫలితం రాలేదు అనుకోకండి. మీరు పొరపాటున యూజ్ చేశారో లేదా వాళ్ళు పొరపాటున చెప్పారో కానీ మీ ఏ సమస్య ఉన్నా కూడా అది తక్షణమే వెళ్ళగొడుతుంది. ఇది ఇప్పటి నుంచి కాదండి, ఇప్పుడు మనకు వరి అన్నం అనేది దొరుకుతుంది, అన్నం దొరుకుతుంది, కానీ మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఏది ఉండదో తెలుసానండి. ఈరోజు నేను చెప్పబోయేదే ఉంది. దాన్ని పక్కన పెట్టేసిన తర్వాతనే అన్ని రోగాలకి మన శరీరం సహకరిస్తుంది. మన పూర్వీకులని అప్పటి చూసుకుంటేనండి, ఈరోజు నేను చెప్పబోయేది మాత్రమే తినేవారు, ఓకేనా. అన్నం అనేది లేకపాయే. అన్నం అనేది అప్పట్లో లేదు కాబట్టే అప్పటి వారిని మీరు చూసుకుంటేనండి, పని చేసేటప్పుడైనా వాళ్ళు పనిలో వెనకాడరు, ఏదన్నా చేసినా కూడా వాళ్ళు వెనకాడరు. ఎందుకంటే వాళ్ళకు పుష్కలంగా ఆహారం, ఏదైతే మనం బలంని అందించే ఆహారం దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు. ఇప్పుడున్న కాలంలో చూసుకోండి, మీరు మంచి ఆటగాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరూ లేరు. ఆట ఆడాలని అనిపిస్తుంది, కానీ కొద్దిసేపు ఆడంగానే అలిసిపోవడమో, లేదా ఆట మీద ఇంట్రెస్ట్ తగ్గడమో, లేదా అసలు ఆట ఆడాలనే జ్ఞాపకం అనేది, ఆలోచన అనేది రాకపోవడం, ఇలా జరుగుతుందన్నమాట. సరే, అప్పటి వారికి మరి ఎంత కష్టం చేస్తారో తెలుసానండి. ఇప్పుడైతే కొంతమందికి వ్యవసాయం భూములు లేవు, అప్పుడైతే ప్రతి ఒక్కరికి ఉన్న వాళ్ళకి 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు ఉండేది. ఎందుకంటే జనం తక్కువ, భూమి అనేది ఎక్కువగా ఉండడం వల్ల వ్యవసాయం పనుల్లో బాగా బిజీ అయిపోయారు, ఏ పనైనా చేసేవారు. ఇప్పుడు మనం హైడ్రాక్తోని, డోజర్తో చేసే పనులు అప్పుడు జనాలు చేసేవారు. మరి ఇప్పుడు మనకు అంత టెక్నాలజీ పెరిగినా మన శరీరానికి కావలసిన బలం దొరికే తిండి దొరికినా కూడా మనం పని చేయలేకపోతున్నాం. ఎందుకంటేనండి, ఈ అన్నీ రెడీమేడ్స్. ఈరోజు నేను చెప్పబోయేది కూడా రెడీమేడ్స్లో దొరుకుతాయండి బయట. ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయి, ఈ మధ్యకాలంలో అవి అమ్ముతున్నారు. దాన్ని తింటే మీకు అది తిన్న తర్వాత, అది తిన్న వాళ్ళకి కూడా సమస్య అనేది అలాగనే ఉంటుంది. ఎందుకు ఉంటుందో కూడా చెప్తానండి. మీరు ఇప్పుడు నేను చెప్పంగానే బయట మేము ఎన్నో తిన్నామండి, దానివల్ల ఏ ఫలితం లేదనుకోండి, ఫలితం ఉంటుంది. నేను చెప్పిన విధంగా చేయండి. ఎందుకంటే నేను పక్కాగా వ్యవసాయ కుటుంబం నుంచి, అదేవిధంగా పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని కాబట్టి అన్ని నిజాలే చెప్తాను. మన శరీరానికి కావాల్సిన ఆహారాలు మాత్రమే చెప్తానండి, ఓకేనా. సో మరి ఏదైతే ఈరోజు నేను చెప్పబోయేది చాలా అద్భుతంగా ఉండాలి అనుకుంటే మాత్రం, సో మీరు మిస్ కాకుండా వీడియోని చివరిదాకా చూడండి. చాలామంది పొరపాటు చేస్తున్నారండి, నాలాంటి వారు మీకు అరుదుగా దొరుకుతారండి. ఎవ్వరు ఇంత డీటెయిల్స్గా, అంత మంచిగా ఎవరు చెప్పరు. చెప్పిన వాళ్ళకి ఎంకరేజ్ చేయరు మీరు. సో ఎంకరేజ్ చేయండి, వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఒక 15 నిమిషాలు మీకు కావు అనుకోండి, ఏమవుతుంది? ఒక 15 నిమిషాలు మీకు కావు, మనవి కావు. ఇతను ఏం చెప్తాడో చూద్దాం చివరిదాకా అనుకోండి. కొంతమందికి ఆ తొందరపాటే ఉండకూడదు. మనిషిలో ఏదైనా ఉండొచ్చు, కానీ తొందరపాటు ఉండకూడదు. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా చాలామంది అబ్బాయిలు చేసే పొరపాటే అదే, తొందర ఏమమ్మా, ఏదైనా వచ్చేటప్పుడు దాన్ని తొందరగా అయిపోవాలి, తొందరగా చేయాలి. ఈ అన్ని తొందరపాటు వల్ల చాలా నష్టాలు ఉంటాయండి. నిదానమే ప్రధానం. ముసలి వాళ్ళని చూడండి, చుట్ట వెలిగించుకుంటే దాదాపు 2-3 గంటల దాకా వాళ్ళదైతే అయిపోదన్నమాట. అంత మంచి ఆహారాన్ని తిన్న వాళ్ళు కాబట్టి, ఎలా చేయాలో తెలిసిన వాళ్ళు కాబట్టి, ఉరకడం రాని వాళ్ళు, నిదానమే ప్రధానం నమ్మిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అంతగనగా ఉంటారు. మనం ఎంత ఉన్నా, ఎంత అంతగస్తురు అయినా కూడా ఎవరి వల్ల కాదు ఈ కాలంలో ఉన్న వాళ్ళకి. నేను ఛాలెంజ్ ఇస్తున్నాను, ఓకే. మరి ఇప్పుడు అలాంటి వారికి సపోర్ట్ చేయండి. మరి ఫస్ట్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడానికి మనసు ఒప్పట్లేరండి. సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఒక
10%, 20% చూస్తున్నారండి. సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు ఒకసారి మీరు బెల్ బటన్ యాక్టివేషన్ ఉందో లేదో చూసుకోండి ఒకసారి. ఎందుకంటే అందరికీ నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. సబ్స్క్రైబర్ చేసుకున్నారంటే చేసుకున్నట్టు కాదండి, తెలియని వాళ్ళకి చెప్తున్నారు. ఒకసారి మీరు బెల్ బటన్ నల్లగా ఉందా లేదా అని చెక్ చేసుకోండి. మీరు వీడియో చూస్తున్నారు కదా, ఎవరైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద నల్లగా తెల్లగా సబ్స్క్రైబ్ అనేది కనపడితే మాత్రం మీరు కొత్తగా చూసిన వాళ్ళు. సో అటువంటి వాళ్ళు ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ ఇట్లా నొక్కండి. ఇట్లా నొక్కంగానే ఇక్కడ సైడ్ మీకు ఒక చిన్న గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా నొక్కండి. దాన్ని నొక్కంగానే ఆల్ అనే బెల్ అనేసి పడుతుంది. ఓకేనా, ఆల్ అనే బెల్లుని మీరు నొక్కినట్లయితే ఆల్ అని పడుతుంది, లేదా ఒక్కసారి మీకు గంట సింబల్ పడుతుంది, దాన్ని నొక్కండి. దాన్ని నొక్కిన తర్వాత ఆ గంట అనేది కింద అలా సబ్స్క్రైబర్ అని అప్పుడు సబ్స్క్రైబర్ అనేది కనబడ్డది కదా, ఆ సబ్స్క్రైబర్ వెళ్ళిపోయి గంట సింబల్ మాత్రమే 3 చుక్కల లెక్క గంట సింబల్ కనపడుతుంది. ఆ గంట సింబల్ ఎవరికైతే వీడియో కింద కనపడుతుందో వాళ్ళు మాత్రమే మన ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు. అంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీ మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది, అక్కడి నుంచి డైరెక్ట్ చూడండి ఓపెన్ చేసి. ఓకే, సో చూసుకోండి. అదే విధంగా చూసేవాళ్ళు చూసి వెళ్ళిపోతారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ ఉండండి. సో మంచి టిప్స్ అయితే అందిస్తాను. ఓకే, ఈరోజు నేను చెప్పబోయేది ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, కొంతమంది చెప్పే మిస్టేక్ ఏంటి, మనం ఎలా తినాలి అనేసి చెప్తానండి. మరి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటేనండి జొన్నలు. సో ఈ జొన్న గురించి మీకు అందరికీ కొంత అవగాహన ఉండకపోవచ్చు. అవగాహన ఉన్నవారికి సమస్య. మీరు ఆ లావు ఉన్న వాళ్ళు బక్కగా అవుతారంటే లావు తగ్గిపోతారు, ఎక్సర్సైజులు ఏవి చేయకుండా. ఈ జొన్నలు తింటే మాత్రం మీకు మనిషి మొత్తం బక్కగా అయిపోతాడనేసి అనడం జరిగింది. మీరు తినవచ్చు కానీ ఫలితం రాకపోవచ్చు, అది ఎవరి మిస్టేకో నేను చెప్తానండి. ఎలా తినాలో కూడా చెప్తాను, ఎన్ని రోజులు తినాలో కూడా చెప్తానండి. ఇది చాలా మంచి వీడియో. సో లాస్ట్లో వచ్చేసరికి మన స్టైల్లో చెప్తానండి, మా పూర్వీకులు తిన్న స్టైల్లో చెప్తాను. అది మీకు నచ్చితే మీరు ప్రయత్నం చేయండి, లేకపోతే మీకు ఏది ఇందులో మీకు మంచిగా అనిపిస్తే దాన్ని మీరు ప్రయత్నం చేసి తినే ప్రయత్నం చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జొన్నలు తినడం వల్ల నివారణలో కలిగే రోగాలు ఏంటనేది చెప్తాను చూడండి. మధుమేహం, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి జొన్న రొట్టెల ద్వారా తగ్గిపోతాయి. రక్తహీనత, అనీమియా ఉన్న వాళ్ళకి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా హృదయం సంబంధించిన సమస్యలు అంటే గుండెకు సంబంధించిన సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు కూడా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా అల్సర్ మరియు జీర్ణ వ్యవస్థలపై ఎవరికైతే కొంచెం ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయో వాళ్ళకి కూడా చక్కగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎముకల బలానికి, ఆస్టియోపోరోసిస్ అనే తగ్గడానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. పొట్ట చుట్టూ కొవ్వు నరికి, ఇది పొట్ట అధికంగా ఉన్నవారికి కూడా ఎలా పనిచేస్తుందో ఇందులో మనం తెలుసుకోవచ్చు. ఓకే కానా? ఓకే, ఇన్ని రకాల మనకు సమస్యల నుండి బయటపడడానికి జొన్న రొట్టెలు ఎలా మనం తినాలో అనేసి చెప్తాను చూడండి. చాలా చక్కగా వీడియో ఉంటుంది, ఇక్కడ నుంచి అయినా చూడండి. అదేవిధంగా మీరు ఏదైతే అస్సలు దాని గురించి మీకు కావాలో ఇవన్నీ వెళ్ళిపోతే మీకు అసలు ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఓకే, మన ఇవన్నీ మీ ఒంట్లో ఇవన్నీ రోగాలు ఉన్నాయనుకోండి, మీకు తెలియదు, కొంతమందికి తెలియదు. కానీ మీరు మీ ఒంట్లో రోగాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నా లేకపోయినా తిన్నారనుకోండి, ఉంటే వెళ్ళిపోతాయి, లేకుంటే ఉన్నదాన్ని మీకు చాలా మంచిగా ప్రయత్నం చేసే విధంగా చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మధుమేహం, డయాబెటీస్ ఓకేనా తగ్గడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం చూడండి. జొన్నల్లో క్లైమిక్స్ యాక్సిడెంట్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర శాతం అనేది నివారిస్తుంది. డయాబెటీస్ అదేవిధంగా ఏదైతే మధుమేహం ఉన్న వాళ్ళకి ఈ జొన్నల రొట్టెలు మీరు తినడం లేదా జొన్న గట్టుగా తాగడం, అలా తాగడం ద్వారా దీంట్లో చక్కెర శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మీ శరీరంలో ఎక్కువగా ఉంది కాబట్టి చక్కెర శాతం తగ్గించే విధంగా మీరు ప్రయత్నం చేస్తే మీలో మధుమేహం, డయాబెటీస్ అనేది తగ్గిపోతాయి. దానివల్ల కలిగే నష్టాలు ఏదైతే ఉంటాయో అవి మీకు తగ్గిపోయి మీకు లాభాన్ని కలిగించే విధంగా అయితే ప్రయత్నం చేస్తారు. రక్తహీనత, అనీమియా అంటే జొన్నల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను
పెంచుతుంది. సో అలా గనక జొన్నలు మీరు బాగా తిన్నట్లయితే ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి సో మీ రక్తహీనతను ఖచ్చితంగా ఎవరికైతే అలా ఆ సమస్య ఉంటుందో దాన్ని తగ్గిస్తుంది అన్నమాట. ఓకే, హృదయ సంబంధించిన సమస్యలు ఎవరికైతే ఉంటాయో, గుండె అప్పుడప్పుడు నోయడం కానివ్వండి, గుండె సరిగ్గా వేగంగా కొట్టుకోవడం లేదా మామూలుగా కొట్టుకోవడం, ఏదైనా పని చేసినప్పుడు తొందరగా అలసిపోవడం, గుండె బాగా కొట్టుకోవడం, అలాంటి ఏదన్నా ఉన్నవారికి మనం ఈ జొన్నలు మనం ఎలా పనిచేస్తుందో చూద్దామండి. జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హృదయం ఆరోగ్యంగా మెరుగుపరుస్తుంది అన్నమాట. ఓకేనా, ఈ జొన్నలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. జొన్నలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం ఏదైతే ఉంటుందో దాన్ని మనం తింటే మనం రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గిపోతాయి అన్నమాట. ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉంటేనండి మనకు ఆయాసము, అదే అప్పుడప్పుడు గుండె పట్టుకోవడము ఇలాంటివి ఉంటాయి చూసారా, ఇవన్నీ మనకు సమస్యలు అనేది ఉంటాయండి. సో అటువంటి సమస్యల నుండి బయటపడడానికి మనం జొన్నలు అయితే చాలా ఉపయోగపడతాయి. ఎలా తినాలో, ఎప్పుడు తినాలో, ఏ వ్యాధికి ఎలా తినాలో కూడా చెప్తాను చూడండి మీరు. ఓకేనా, ఇంకొకటి అల్సర్ మరియు జీర్ణ వ్యవస్థపై ఎలా పనిచేస్తుందో చూద్దామండి. జొన్నల్లోనే ఫైబర్ జీర్ణ వ్యవస్థకు శుభ్రంగా ఉంచుతుంది. అంటే జొన్నలో ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థను శుభ్రంగా, అంటే జీర్ణం తొందరగా కావడానికి, జీర్ణ వ్యవస్థ ఏదైనా పాడైపోతే మంచిగా కావడానికి ఉంచుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి లాంటి తగ్గుతాయన్నమాట. సో ఇది మన జీర్ణం ఏదైతే సరిగ్గా పనిచేయకపోతేనండి కడుపు ఉబ్బరము లేదా కడుపులో నొప్పి, గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకేమవుతుందంటే జీర్ణ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది. జొన్నలు మనం తింటే అల్సరు జీర్ణ వ్యవస్థ ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా పనిచేస్తుంది అన్నమాట. ఇంకొకటి ఎముకల బలానికి ఎలా మనం ఆస్టోరియోసిస్ అని చెప్పాను కదా, ఆస్టోపోరియోసిస్, అది మన నోరు సరిగా తిరగదు. ఓకేనా, సో దాన్ని మనం ఎలా నివారించాలంటే ఎముకల్లో బలం పెరగడానికి ఎలా, కాల్షియం మరియు మెగ్నీషియం జొన్నల్లో ఎక్కువగా ఉంటాయి. ఇది ఎముకల బలాన్ని పెంచుతుంది. కాల్షియం మరియు మెగ్నీషియం ఓకేనా, ఇవి ఏదైతే మన జొన్నల్లో అధికంగా ఉంటాయి కాబట్టి ఇవి బొక్కల బలానికి బాగా పనిచేస్తాయి అన్నమాట. సో ఎవరికైనా ఈ మోకాల నొప్పులు ఎందుకు వస్తాయి, అదేవిధంగా ఎన్ని నొప్పులు ఎందుకు వస్తాయి అంటేనండి, ఎక్కువ పని చేసి ఎవరైతే ఉంటారో వాళ్ళ ఈ మొత్తం అరుగుదల అనేది అయిపోతుంది అన్నమాట. ఓకేనా, మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి రావాలనుకుంటే, మళ్ళీ ఆ మోకాల నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ పోవాలనుకుంటే మీరు జొన్నలు బాగా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలో కూడా నేను లాస్ట్లో చెప్తాను, అది మీరు తప్పక వినాలి. ఓకే, ఇంకా పొట్ట చుట్టూ కొవ్వు, ఓకేనా, బెల్లి పాట్ అంటే అదేందో, ఇవి పొట్ట చుట్టూ కొవ్వు ఉన్న దానికి కూడా మనకు జొన్నలో తేలికపాటి ఆహారం ఉండడం వల్ల బరువు నియంత్రణకి సహాయపడుతుంది. అంటే బరువు తగ్గడానికి, కొవ్వు మొత్తం పొట్ట చుట్టూ ఉంది కదండి, ఆ పొట్టని తగ్గడానికి ఈ జొన్నలు బాగా పనిచేస్తాయి. ఆహారం జొన్నలు తొందరగా కరిగిపోతాయి, తొందరగా అరిగిపోయే గుణాలు ఉంటాయి అందులో. సో అందుకనే మనకు పొట్ట లావుగా ఉన్న, పొట్ట చుట్టూ కొవ్వు ఉన్న జొన్నలు బాగా తినాలి. జొన్నలో బలం కోసం కలిపి తినాల్సిన పదార్థాలు ఏంటి అంటే, మనం ఈ అన్ని బలం రావడానికి మనం ఈ జొన్నలో మనం ఏది కలిపి తినాలో చూద్దామండి. జొన్న రొట్టె మరియు నెయ్యి, ఇవి రెండు మనం కలిపి తింటే, జొన్న రొట్టెల్లో నెయ్యి లేదా వెన్నె వేసి తింటే శక్తి అందుతుంది, మనకు బాగా బలం అనేది పెరుగుతుంది మన నరాలకి. అప్పుడు మనం ఎంత ఆట అయినా ఆడవచ్చు. అదేవిధంగా మల్టీ తేనె, జొన్నల పిండి గోరువెచ్చని నీటిలో కలిపి తేనె వేసి తాగితే శక్తి తక్షణమే అందుతుంది. ఇప్పుడు చూడండి, జొన్నపిండి ఎలా తయారు చేయాలో కూడా చెప్తానండి. మీకు అందరూ కొంచెం ఓపికతో ఉంటే మీకు అన్ని వివరాలు అయితే తెలుస్తాను. ఫస్ట్ ఏందేది కలిపి తినాలో చెప్తున్నాను. జొన్నలో తేనె కలపాలి అంటే, జొన్నపిండి ఉంటుంది కదండి, జొన్నలు మీరు మిల్లర్ల కాడ పోయి జొన్నపిండి పట్టించుకొస్తే జొన్నపిండి అయిపోద్ది అన్నమాట. సో జొన్నపిండి గోరువెచ్చని నీటిలో, గ్లాసు నీటిలో జొన్నపిండి వేయండి, అందులో తేనె వేసి తాగడం మంచిది. ఓకేనా, జొన్న ఉప్మా మరి కూరగాయలు. ఓకేనా, ఈ జొన్న ఉప్మా ఎలానో చూద్దాం. జొన్న రవ్వతో ఉప్మా చేసి అందులో క్యారెట్ మరియు బీన్స్, పచ్చిమిర్చి కలిపి తింటే పూర్తి ఆహారం అవుతుంది. ఓకేనా, దాన్ని మనం తింటే మనకి ఆరోగ్యమైన ఆహారం శరీరం అవుతుందన్నమాట. ఓకేనా, ఇంకొకటి జొన్న పొంగలు బాదం. ఓకేనా, పొంగించిన జొన్నలో అంటే జొన్న పొంగల్ అంటే తెలుసా మీకు?
పేలాలి అంటారు చూశారండి. ఇప్పుడు జొన్నలు ఉన్నాయనుకోండి మామూలుగా, ఆ జొన్నల్ని మీరు ఏదైనా కాలిన పెంక మీద పోస్తే అవి లోపల నుంచి తెల్లగా ఏదో పేలాలు లెక్క బయటకు వస్తాయన్నమాట. ఓకే, అదే జొన్న పొంగులు అంటారండి. అది మీకు ఒకసారి చేసి చూపిస్తాను, మీకు ఒక వీడియోలో చేసి చూపిస్తానండి. జొన్న పొంగులు పేలాలు లెక్క ఉంటాయి, జొన్న పేలాలు అంటారు కదా, ఆ పేలాలు తీసుకున్నా పర్వాలేదు. జొన్న పేలాలు బాదం, ఓకేనా, పాలతో బాదం కలిపి తింటే శక్తి పెంపు కోసం ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ జొన్న పేలాలు బాదం కలిపి తింటే, ఓకేనా. జొన్న అది మజ్జిగ రాత్రిపూట, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రాత్రి గంజిని మజ్జిగతో కలిపి తినడం శరీర శక్తిని ఎంతో పెంచుతుందన్నమాట, ఓకేనండి. సో ఇవి జొన్న మజ్జిగ రెండు కలిపి కనుక తిన్నట్లయితేనండి సద్దన్నం అంటారు చూసారా, అలా అవుతుందన్నమాట. సో లాస్ట్లో అన్ని నిజాలు చెప్తాను. ఇది మనం ఎప్పుడెప్పుడు తినాలి, ఏ ఆహారంలో మన శరీరానికి బలం రావడానికి ఏ ఆహారంలో కలిపి తినాలని చెప్పాను కదా, ఇది ఎప్పుడెప్పుడు తినాలో చూడండి. ఉదయాన్నే మీరు బ్రేక్ఫాస్ట్ చేసినట్టు జొన్న రొట్టెలు తినడం శక్తిని పెంచుతుంది. అంటే మనం ఉదయాన్నే లేవగానే కొంతమంది బ్రేక్ఫాస్ట్ అని టిఫిన్ అని అలా ఉంటాయి చూసారా. మేమేమైతే పొద్దునే అన్నం తింటామండి. అన్నం ఈ సద్దన్నం పొద్దున అంటారు కదా, సో అలా ఉంటుంది అనమాట. సో బ్రేక్ఫాస్ట్ అన్నీ మనకు తెలియవు, ఓకేనా. బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఏదో ఇడ్లీనో ఏదో ఒకటి తింటారు కదా, అవి మానేసి మీరు జొన్న రొట్టెలు తినండి, మంచిగా ఉంటుంది జొన్న రొట్టెలు మీరు మార్కెట్లో దొరుకుతుంది. మార్కెట్లో తినే రొట్టెలు అనేసి అనుకోకండి, మార్కెట్లో రొట్టెలు కూడా చెప్తానండి, ఓకే. మధ్యాహ్నము భోజనానికి జొన్న రొట్టెలు పప్పు కూరగాయలతో తింటే ఆరోగ్యానికి మంచిది, ఓకేనా. జొన్న రొట్టెలు ఉంటాయి చూసారా, మధ్యాహ్నం పూట మీరు చపాతీలు అవి కాకుండానండి, మీరు జొన్న రొట్టెలు తీసుకోండి లేదా చేయించుకోండి సొంతంగా. మీరు ఎలా చేయించుకోవాలో కూడా చెప్తాను. ఆ భోజనానికి ముందు జొన్న రొట్టెలు పప్పు కూరగాయలతో తింటే అద్భుతంగా బలాన్ని ఇస్తుందండి. పప్పుతో తినాలి. కొంతమందికి పప్పు తింటే గ్యాస్ అనేది వస్తుంది చూసారా, ఆ గ్యాస్ కూడా అది ఎలా తింటే చెప్తే, ఓకేనా. చలికాలంలో రోజుకు ఒక్కసారైనా జొన్న పదార్థాలు తినడం శరీరానికి వేడిని అందిస్తుంది. ఎందుకంటేనండి చలికాలంలో మన ఏదైతే ఈ శరీరం అనేది చల్లగా అయిపోతుంది. సో అందువల్ల మన శరీరంలో వేడి పెంచుకోవడానికి రోజుకు ఒక్కసారైనా జొన్న పదార్థాలతో తీసుకోవాలి. మామూలుగా జొన్నలు కానీ జొన్న పేలాలు కానీ ఆ జొన్న పిండితో కలిపిన జ్యూస్ కానివ్వండి, ఇలా తీసుకుంటే బాగుంటుంది. ఎన్ని రోజులు యూజ్ చేయాలి, దాదాపు మనం 30 నుంచి 60 రోజుల పాటు జొన్నల ఆహారంలో కలిపి తినొచ్చు. దాదాపు ప్రతిరోజు తిన్నా ఏం కాదండి, కానీ కొంతమందికి అలవాటు ఉండదు కదా. 30 నుంచి 60 రోజులు అంటే నెల నుంచి 2 నెలలు మీరు యూజ్ చేయాలి రోజుకు. క్రమం తప్పకుండా ప్రతి వారం 4 నుంచి 5 రోజులు జొన్నలు తినడం ఆరోగ్యానికి ఉత్తమం, ఓకేనా. క్రమం తప్పకుండా వారంలో 4 నుంచి 5 రోజులు, ఓకేనా. ఒకరోజు తగ్గిపోయినా ఏం లేదు. ఇలా మీరు కనుక చేసినట్లయితే అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారండి. ఇప్పుడు నేను ఇవి జొన్న రొట్టె అనేసి ఇవన్నీ భాగాలు చెప్పాను కదా. మీరు మార్కెట్లో కూడా జొన్నలు అయితే దొరుకుతున్నాయండి. మామూలుగా జొన్నల్లో 2 రకాలు ఉంటాయండి, ఇది కూడా చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. జొన్నలో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఈ కలరు పసుపు కలర్లో ఒకటి ఉంటుంది, ఒకటేమో తెలుపు కలర్లో ఉంటుందండి. ఇది కూడా పసుపు ఉంటుంది కానీ తెల్లగా ఉంటుంది. ఇది చూడండి, దీనికి డిఫరెంట్ అయితే ఉంటుంది. డిఫరెంట్ ఉందా లేదా సేమ్ అనుకోకండి, ఎందుకంటే ఇది కొంచెం తెల్లగా ఉంది, ఇది కొంచెం పసుపచ్చగా ఉంది. సో పసుపచ్చ ఉన్న జొన్నల్ని తీసుకోవాలి మీరు. తెల్ల జొన్నలు కూడా ఉంటాయండి. మరి ఇప్పుడు కాలంలో అప్పుడైతే తెల్ల జొన్నలు ఉండేవి, ఇప్పుడు ఉన్నాయో లేవో తెలియదు, కానీ తెల్ల జొన్నలు తింటే వాతానికి బాగా దారి చూస్తుంది. తెల్ల జొన్నలు తీసుకోకండి. మనం ఏదైతే పసుపు కలర్లో ఉన్న జొన్నల్ని తీసుకోండి, అది మంచి జొన్నల్ని తీసుకోండి. కొంతమంది ఇప్పుడు మార్కెట్లో జొన్న రొట్టెలు అమ్ముతున్నారు. ఎలా అమ్ముతున్నారో తెలుసానండి, మార్కెట్లో చూడండి, జొన్న రొట్టె ప్యూర్ జొన్నలు కలిపిన రొట్టె ఉంటే మాత్రం పసుపచ్చ కలర్లో ఉంటుంది. కానీ అందులో కొంచెం సగం ఒక 1/2 కేజీ జొన్నలు 1/2 కేజీ ఏదైతే పిండి కలిపిన ఏదైతే ఉంటుందో, అంటే పిండి అంటే ఏ పిండి, మన ఈ రైస్ బియ్యం పిండి, బియ్యం కలిపి 1/2 కేజీ జొన్నలు 1/2 కేజీ బియ్యం కలిపి పట్టిస్తేనండి అది తెల్లగా అయిపోతుంది, రొట్టె తెల్లగా అవుతుంది. అలా తింటే మీరు అన్నం తిన్నట్టే, ఓకేనా. ఇప్పుడు 2 నెలలు కాదండి, సంవత్సరం, మీ జీవితకాలం తిన్నా కూడా మీకు మామూలుగా బలం అనేది వస్తుంది.
కానీ ఒరిజినల్ ప్యూర్గా చేయాలండి. మీరు ఎవరైనా జొన్నలు కానీ జొన్న సద్దగట్టుగా కానీ జొన్న రొట్టెలు కానివ్వండి తినాలి అనుకుంటే మాత్రం మీరు ఏం చేయాలి, జొన్న పేలలు లేదా నానబెట్టి జొన్నలు తినాలి అనుకుంటే మార్కెట్కి వెళ్ళండి. జొన్నలు 2-3 రకాలు ఉంటాయండి. ప్యూర్ ఒరిజినల్ ఎంత అని అడగండి. మీరు ప్యూర్ ఒరిజినల్ ఎంత రేట్ ఎక్కువ ఉన్నది తీసుకోండి. తీసుకొచ్చి మీరు జొన్న పిండి కావాలనుకుంటే అచ్చమైన జొన్న పిండి మీరు పట్టియండి. లేదా జొన్న పిండి అచ్చంది ఉంటే రొట్టెలు అనేది రావు అనేసి కొంతమంది అంటారండి. అందుకనే 1 కేజీ జొన్నల్లో మీరు 1/2 కేజీ మీరు బియ్యం వేసుకోండి. 1/2 కేజీలో తక్కువ వేసినా పర్లేదు, కొద్దిగా ఒక పిరిగడి వేసినా పర్లేదు. ఓకేనా? అలా వేసినట్లయితే ఇక్కడ జొన్నల శాతం ఎక్కువగా పెరుగుతుంది. ఈ ఏదైతే మనకు బియ్యము శాతం తగ్గిపోతుంది అన్నమాట. బియ్యం శాతం 2కు పడిపోతుంది, జొన్నల శాతం ఏమో 50, 60, 70కి పడి ఉంటుంది. కాబట్టి ఇది జొన్న రొట్టె మనకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు మార్కెట్లో ఉండే జొన్న రొట్టెలు మీరు తింటే మీలో షుగర్ కానివ్వండి, మధుమేహం కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, మీరు ఎవరైతే బక్కగా లావుగా ఉన్నారో వాళ్ళు బక్క చిక్కడం కానివ్వండి, ఎందుకు తగ్గట్లేరంటేనండి కల్తీ అనేది ఎక్కువగా జరిగిపోతుంది. మార్కెట్లో ప్రతి ఒక్క ఊళ్ళో ఇప్పుడు జొన్న రొట్టెలు అనేది సాధారణంగా అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో షుగర్ ఉంది, జొన్న రొట్టెకి చాలా డిమాండ్ ఉంది, మనకు చేస్తే అయిపోతుంది అనేసి 10-15 రూపాయలకు 20 రూపాయలకు అమ్ముతున్నారండి. కానీ అందులో నాణ్యత అనేది లేదు. అచ్చమైన జొన్నపిండి మీరు తీసుకోండి. అచ్చమైన జొన్నపిండి తీసుకొని జొన్నపిండి పట్టించుకొచ్చి మన చపాతీలు ఎలా చేస్తామో అలానే చేసుకోండి. లేదా ఒక జొన్నపిండి మీరు అలా లేకపోతే ఏం చేయాలంటే జొన్నలు తీసుకురండి, తీసుకొచ్చి రోకల్లో మామూలుగా దంచి మనం ఎసరిపెట్టి ఒక గిన్నెలో ఎసరిపెట్టిన దాంట్లో మీరు దంచిన ఏదైతే జొన్నలు ఉన్నాయో అది అలా వేసేయండి. అది ఉడికిపోతాయి. ఆ ఉడికిపోయిన తర్వాత అలాగనే దించేయండి. అప్పుడు జొన్న అన్నం అయిపోద్ది అన్నమాట. అది సద్దన్నం, జొన్న అన్నం, జొన్న గట్క, ఓకేనా అంటారు చూసారా, అది జొన్న గట్క. సో అలా అయిపోతుంది అనమాట. అందులో మీరు కావలసినది వేసుకొని తినొచ్చు. ఓకే. సో ఇలా గనక మీరు ప్యూర్ ఒరిజినాలిటీ కనుక తిన్నారనుకోండి, తక్షణమే ఒక నెల రోజుల్లో మీలో శరీరం అనేది మార్పు అనేది చెందుతుంది. మీ శరీరంలో ఏదైతే చెత్త చెదారం పేరుకుపోయి కొవ్వు పదార్థాలతో నిండిపోయి ఉందో సో వాళ్ళకి చాలా చక్కగా యాక్టివ్గా అయిపోతారు. నా మాట వినండి. జొన్న రొట్టెలు, ప్యూర్ రొట్టెలు, జొన్న పిండి, జొన్నలు మామూలుగా కూడా రోజు పిరికొడి తినండి. మంచి పచ్చే లేదా జొన్న పేలాలు తీపించుకొని తినండి. కొంచెం తేనె వేసుకొని బ్రహ్మాండంగా ఉంటుందండి. ఓకే. ఈ విధంగా మీరు తిని ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ నా వీడియో వచ్చి చూడండి, నన్ను కామెంట్ చేయండి. మీలో ఏదైతే నేను ఛాలెంజ్ విసురుతున్నానండి, జొన్నలు ప్యూర్ జొన్నలు ఉండాలి. కల్తీ ఉన్నాయి, రోడ్డు మీద నాకు రొట్టె చేయడం రాదు, జొన్న పిండి చేయడం రాదు అనుకొని నేను మార్కెట్లో దొరికే జొన్న రొట్టె తీసుకొచ్చి తింటాను అనుకుంటే అది మీకు పనిచేయదు. అందులో మొత్తం జొన్నల శాతం అనేది 10% ఉంది. అందులో బియ్యం శాతం అనేది 70-80% ఉంది. కాబట్టి మీకు ఆ షుగర్ అనేది అలాగనే ఉంటుంది, ఇంకా ఎగ్గాస్ట్రా అయిపోతుంది అన్నమాట. మీ శరీరంలో ఏది మీ డబ్బులు అయిపోతాయి, మీరు తిన్న ఆహారం కూడా మీ ఒంటికి పట్టదు, అన్నం తిన్నట్టే అయిపోతుంది. నా మాట విని మంచి జొన్నలు తీసుకోండి. పల్లెటూరులో వెళ్ళండి లేదా మార్కెట్లో వెళ్ళండి, మంచి జొన్నలు తీసుకొచ్చి స్వయంగా ఈ జొన్నలో మాత్రం ఇతర పార్టీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకురాకండి. అంటే జొన్నలు తీసుకురండి కానీ మీరు తినే ఆహారం ఇతర వాళ్ళతో చేపించుకోకండి. మీరు సొంతంగా తయారు చేయకండి. అది ప్యూర్ ఒరిజినల్గా అయిపోతుంది జొన్నలు. ఓకేనా ఫ్రెండ్స్? జొన్న రొట్టెతో అధికమైన బలం అనేది వస్తుంది. సో ఓకే. లాస్ట్లో మన పెద్దలు చెప్పిన మా స్టైల్లో చెప్పాను చూసారా. జొన్నలు తీసుకురండి, కొన్ని ఒక పిరికొడి చేసి బాగా దంచి ఒక గిన్నెలో ఎసరు పోసి ఆ ఎసరు బాగా మరిగిన తర్వాత ఆ ఎసరులో ఈ దంచిన జొన్నలు పెట్టండి. కొంచెం ఉంచితే అది జొన్నలు మొత్తం మంచిగా ఒక జొన్న పిండి లెక్క ఏదో అయిపోతుందండి. జొన్న సద్దగట్టుగా ఈ జొన్న రొట్టె ఊరికే వస్తుంది, జొన్న సద్ద ఏదో అంటారండి. అది అయిపోయిన తర్వాత మీరు దాన్ని ఆ జొన్నలో ఏదైతే అన్నం ఉంటుందో దాన్ని మీరు ఎలా తినాలంటే మా వాళ్ళు ఎలా తినేవాళ్ళో చెప్తాను చూడండి. ఉన్నదాన్ని మన అప్పట్లో అన్నం లేదని చెప్పాను కదా, అప్పుడు ఇలా చేసుకొని తినేవారు. నేను కూడా చాలాసార్లు తిన్నాను మా అమ్మమ్మ ఇంటి దగ్గర అన్నం లేనప్పుడు. చాలా అద్భుతంగా ఉండేది. అందులో మనం పెరుగు అదేవిధంగా ఏదన్నా వేసుకొని మనం తిన్నట్లయితే 3 పూటలు బ్రహ్మాండంగా ఉంటుందండి. అందులో పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఓకేనా, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. మా విలేజ్లో ఇలాగనే తింటారు కాబట్టి. సో జొన్న గట్క మీరు తయారు చేయడం ఎవరికైనా వస్తుంది, మామూలుగానే అండి. ఒకసారి చేసి కూడా చూపిస్తాను. జొన్న గట్కతో మీరు మీరు పెరుగు వేసుకొని తినండి. అందులో మీరు పచ్చిమిర్చి, ఓకేనా, ఏదైతే మనం ఉల్లిగడ్డ ఉంటుందో అది కంపల్సరీగా నవలి
తింటే అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. ప్రతి ఒక్క రోజు దినచర్య లెక్క మీరు భావించండి, దీన్ని అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో జొన్న రొట్టెలు జొన్నలు ఫస్ట్ టైం తినే వాళ్ళకి కొంచెం రెండుకు రావచ్చు, మీరు భయపడకండి. ఎందుకంటే మీ పేగులంతా క్లీన్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? అబ్బో జొన్న రొట్టెలు తింటే నాకు గ్యాస్ ట్రబుల్ ఎందుకు వస్తుందండి? ఏమీ రాదు. ఓకేనా? జొన్న రొట్టెలు తినే పద్ధతిలో తినాలి. జొన్న గట్కైనా అద్భుతంగా పనిచేస్తుంది. ఫస్ట్ టైం తినే వాళ్ళకి కొంచెం రెండుకి రావచ్చు, భయపడకండి. ఒక 2-3 సార్లు 1-2 రోజులు అలవాటు అయితే తర్వాత ప్యాచర్ అనేది అయిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి. సో జొన్న రొట్టె గురించి అద్భుతమైన టిప్స్ అనేది చెప్పాను. సో మీకు కూడా మంచిగా అనిపించింది అనుకుంటే లైక్ చేయని వారు లైక్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైతే కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు వీడియో కింద తెల్లగా సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది, దాన్ని నొక్కండి. దాన్ని నొక్కగానే ఇక్కడ బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా నొక్కండి. దాన్ని నొక్కగానే బెల్ అనేది కిందగా సబ్స్క్రైబ్ అనేది వెళ్ళిపోయి ఇక్కడ మీకు బెల్లులో 3 గీతల లెక్క కనబడి బెల్లు నల్లగా మారిపోతుంది. అలా ఉందో లేదో చూసుకోండి. మరి నెక్స్ట్ వీడియో ఇంకో మంచి టిప్స్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.